పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. గ్యాప్ రాలేదు, నేనిచ్చా అంటున్నారు కీర్తి సురేష్. పెళ్లి తర్వాత ఈమెకు అవకాశాలు రావట్లేదని అంతా అనుకున్నారు, కానీ సీన్ చూస్తుంటే అలా లేదు. ఆఫర్స్ వచ్చినా కూడా తానే గ్యాప్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పెళ్ళైన 2 ఏళ్లకు జోరు పెంచేశారు ఈ బ్యూటీ. ఇప్పటికే తెలుగులో 2, తమిళంలో 2, హిందీలో 1 సినిమాతో రఫ్ఫాడించేస్తున్నారు కీర్తి సురేష్. ఇంతకీ కీర్తి ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? బేబీ జాన్ తర్వాత తెలియకుండానే కీర్తి సురేష్ కెరియర్లో చిన్న బ్రేక్ అయితే వచ్చింది. పెళ్లైంది కదా మాత్రం గ్యాప్ రావడం సహజమే అంటారు ఫ్యాన్స్. సెకండ్ ఇన్నింగ్స్ కోసం కాస్త టైం అయినా ఇవ్వాలి అంటూ కీర్తికే సపోర్ట్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ క్రమంలోనే అభిమానుల అంచనాలను నిలబెడుతూ వరుస ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్తున్నారు ఈ కేరళ కుట్టి. యాంటోనీ తట్టిల్ని పెళ్లి చేసుకున్నాక కాస్త గ్యాప్ తీసుకున్నారు ఈ బ్యూటీ. తెలుగులో ఈ మధ్యే విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన సినిమాకి ఓకే చెప్పారు. దాంతోపాటు అనిల్ రావిపూడి, వెంకీ సినిమాలో కీర్తి సురేష్ ఫస్ట్ చాయిస్ అని తెలుస్తోంది. అలాగే సుమంత్ నటిస్తున్న మహేంద్రగిరి వారాహి సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నారు ఈ బ్యూటీ. తెలుగులో మాత్రమే కాదు, తమిళ్లో కూడా కీర్తికి అవకాశాలు బానే వస్తున్నాయి. అక్కడ కన్నివేడి అనే సినిమాతో పాటు మరో 2 కథలు ఫైనల్ చేశారు. ఇక మలయాళంలో తొట్టం సినిమా చేస్తున్నారు. హిందీలో కూడా ఒక సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారు కీర్తి. మొత్తానికి పెళ్లి తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి అన్ని ఇండస్ట్రీస్ లో మళ్లీ రచ్చ చేయబోతున్నారు కీర్తి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.